మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎయిట్ భక్తి ఛానల్. నవంబర్ మాస ఫలితాలు. మనకి నవంబర్ మాస ఫలితాల్లో అసలు ఈ ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వీళ్ళు ఎటువంటి పనులు చేపట్టాలి, ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఎటువంటి నియమాలు పాటించడం ద్వారా వీళ్ళకి ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందర గ్రహస్థితి అని మనం చూసుకుంటే గోచారం ప్రకారం రవి మనకి నవంబర్ 15 వరకు కూడా ఈయన తులలో ఉండి తర్వాత ఈయన వృశ్చిక రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే కుజుడు ఈ మాసం అంతా కూడా మనకి తన స్వక్షేత్రాన్ని వృశ్చికంలోనే ఈయన సంచారం చేస్తూ ఉంటాడు. అలాగే బుధుడు కూడా ఈ మాసం అంతా తులలోను, శుక్రుడు నవంబర్ 25 వరకు కూడా తులలో ఉండి తర్వాత వృశ్చికంలోకి ఈయన సంచారం. గురువు కూడా అతిచారంతో ఉన్నాడు కాబట్టి ఈయన కర్కాటక రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే శని ఈ మాసం అంతా కూడా మనకి మీనరాశిలోను, రాహు వచ్చి కుంభరాశిలోను, కేతువు వచ్చి సింహరాశిలోను సంచారాలు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సంచారం వల్ల అంటే గోచార ఫలితాలు కాబట్టి మనం చెప్పుకునేవి, వీటి వల్ల ద్వాదశ రాశుల వారికి ఈ మాసం ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. తులారాశి వాళ్ళకి ఈ మాసంలో అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరించడం అనేది జరుగుతుంది. ఈ మాసంలో వీళ్ళకి ఎవరైతే వృత్తి ఉద్యోగ విషయాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా వీళ్ళకి మిత్రులు కూడా వీళ్ళకి శత్రువులు అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ప్రతి పనిలోనూ కూడా ఆటంకాలు ఏర్పడతాయి. ముఖ్యంగా బంధువులు స్నేహితుల ద్వారా కూడా చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి. అంటే ఈ యొక్క మనస్పర్ధలు మాటల్ని కంట్రోల్లో పెట్టుకుంటే కొంత గొడవలు తగ్గడం అనేది జరుగుతుంది. అయితే మరి మాసంలో అనుకూలత అనుకుంటున్నాం కదా, మరి అది ఏమిటి అంటే అక్కర్లేని విషయాల్లో కలవజేసుకోకుండా ఉండి పరిమితుల్లో ఉంటే మాత్రం మిగతా వాతావరణ పరిస్థితులు కానీ చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ అన్నీ అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఆరోగ్య విషయాల్లో కాస్త అనుకూలంగా ఉన్నా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ముఖ్యంగా ఏదైనా పనిముట్లు చేసేటప్పుడు అంటే ముఖ్యంగా ఈ యొక్క ఏదైనా షార్ప్ వస్తువులు అంటే ఈ కత్తులు కటార్లు లేకపోతే ఏమైనా అగ్నికి సంబంధించిన పనులు ఇలాంటివి చేస్తున్నప్పుడు మాత్రం దృష్టి వాటి మీద పెట్టి పనులు అనేది చేయాలి. అలాగే ఆర్థిక వ్యవస్థ అనేది ఏదైతే ఉందో అది మెరుగుపడడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవ్వడం అనేది జరుగుతుంది. ముఖ్యమైన పనుల్లో ఏవైతే చేపట్టాలనుకుంటున్నారో ఆ విషయాల్లో మాత్రం కాస్త ముందుకు వెళ్ళే ధోరణి కూడా అనేది కొంచెం మార్చుకోవడం అనేది మంచిది. అలాగే విదేశీ ప్రయాణాలు అవి కూడా కలిసి రావడం అనేది జరుగుతుంది. భార్యాభర్తల మధ్య విషయాల్లో అనుకూలత, ఆధ్యాత్మిక పరంగా కూడా మంచి ఎదుగుదల ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో కూడా ఈ తులారాశి వాళ్ళు జాగ్రత్త వహించడం అనేది మంచిది. అలాగే అలా అని చెప్పి ఏదో పెద్ద అనారోగ్యాలు వస్తాయని కాదు, సమయానికి ఏ పని చేసుకున్నా కూడా నిద్ర తిండి సమయానికి చూసుకుంటూ కాస్త ఏమైనా డాక్టర్ సలహాలు పాటించుకుంటూ ఉండడం అనేది మంచిది. అలాగే సమాజపరంగా కీర్తి గౌరవాలు ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్యంగా కొంతమంది ఉద్యోగస్తుల్లో చిన్న చిన్న ఒత్తిడులు అనేవి ఖచ్చితంగా ఉండడం అనేది జరుగుతుంది. సంఘం ప్రకారం కానీ చూసుకుంటే సంఘంలో ముఖ్యమైన వ్యక్తులు అంటే సమాజపరంగా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులను కలుసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఇతరులు యొక్క ఎవరైనా స్త్రీలు ఏదైనా మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ ఏమైనా చిన్న చిన్న మాటలు ఏమైనా వచ్చినా కూడా వాటికి దూరంగా ఉండడం అనేది మంచిది. అలాగే వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన రుణాలు కానీ ఇలాంటివి ఏవైనా అవి కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా వీళ్ళు దూర ప్రయాణాలు చేస్తారు, విహారయాత్రలు లేదా ఏమైనా క్షేత్ర దర్శనాలు ఇలాంటివి చేయడం కూడా జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి చూసుకుంటే సంతానపరంగా, విద్యాపరంగా, అలాగే ఆరోగ్యపరంగా అన్ని విషయాల్లో కూడా చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా మొత్తం మీద అనుకూలంగానే ఉండడం అనేది జరుగుతోంది. కాబట్టి వీళ్ళు అసలు ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందవచ్చు అనేది తెలుసుకుందాం. ఈ రాశి వారు ఈ మాసం అంతా కూడా మరిన్ని అనుకూలమైన ఫలితాలు పొందడానికి ఈశ్వరుల ఆరాధన అనేది ఎంతో మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ మాసం అంతా కూడా మనకి సగం పైన ఈ కార్తీక మాసమే ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈశ్వరారాధన చేయడం ద్వారా ఆ యొక్క భోళాశంకరుడి యొక్క అనుగ్రహం అందరూ పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రాశివారు
ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి దర్శించుకోవడం, అలాగే ఇక్కడ మనకి సోమవారాలు అనే విశేషంగా చెప్తూ ఉంటాం కాబట్టి సోమవారాల నియమాలు పాటిస్తూ ఈశ్వరారాధన చేయడం ద్వారా మంగళకరుడైన ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహం పొంది ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా, అలాగే మనకి ఇంట్లో భార్యాభర్తల మధ్య విషయాలు కానీ లేకపోతే విద్య, ఉద్యోగం అన్నింటా కూడా విజయం పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మాసం అంతా కూడా ఈశ్వర ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. స్వచ్ఛమైన స్ఫటికలింగాలకు, అలాగే రుద్రాక్షమాలలకు, జాతి రత్నాలకు ఈ కింది నంబర్ని సంప్రదించండి.